అందరికీ నమస్తే. 2 రోజుల క్రితం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ బహదూర్ శాస్త్రి నగర్లో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాకారిణి అయినటువంటి ఎవరైతే సట్ల అంజలి అనేటటువంటి 39 సంవత్సరాల మహిళను అత్యంత పాశవికంగా తన సొంత కూతురే తన ప్రియుని కోసం మందలించింది అని చెప్పి అత్యంత దారుణంగా హత్య చేయడం యావత్ తెలుగు రాష్ట్రాలనే కలిసివేసింది. కేవలం 16 సంవత్సరాల యువతి 19 సంవత్సరాల ఆమె ప్రేమికుడు ఇద్దరు కలిసి తమ ప్రేమకు తల్లి అడ్డుగా వస్తుందని చెప్పి కానీ పెంచి పెద్దగా చేసి తన కూతుర్లకు అత్యంత బంగారు భవిష్యత్తు ఇవ్వాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఎవరైతే తన కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్నాడని చెప్పి తన కుమార్తెను ప్రేమ పేరుతోని మోసం చేస్తున్నాడు అనేటటువంటి దాన్ని గ్రహించి ఇద్దరు భర్తలు చనిపోయినా కానీ కుటుంబ భారాన్ని మొత్తం తన భుజాల మీద వేసుకొని తన ఇద్దరు కూతుళ్లకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి తన తల్లినే అత్యంత పాశవికంగా హత్య చేసి ఈరోజు సంచలనంగా మారింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మనం ఒకసారి గమనించినట్లయితే అభం శుభం తెలియనటువంటి తన చెల్లెలి జీవితం కూడా ఈరోజు రోడ్డు మీద పడ్డది. పాపం ఆ అమ్మాయి కూడా 14 సంవత్సరాల వయసు ఉంది, 8వ తరగతి చదువుతుంది. ఆమె జీవితం నాశనం అయిపోయింది. ఈరోజు 10వ తరగతి చదువుతున్నటువంటి 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి శ్రీతేజ జీవితం నాశనం అయిపోయింది. డీజే శివ అనేటటువంటి ఆమె ప్రియుడి జీవితంతో పాటు శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్, ఈ 4 జీవితాలను మొత్తం ఈరోజు నాశనం అయిపోయినాయి. చూడండి సభ్య సమాజం ఏమైపోతుంది. ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇట్లా రకరకాల సోషల్ మీడియా మాధ్యమాలు రావడంతో కొంత సమాజంలో కొన్ని ఏమో అవేర్నెస్కు ఉపయోగపడితే కొన్ని ఈ రకంగా చెడ్డదారుల వైపు ప్రయాణించే విధంగా కూడా ఈరోజు అవి ఉపయోగపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ అనేటటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కేవలం 8 నెలల క్రితం పరిచయం అయినటువంటి తన ప్రియుడి కోసం తనకు జన్మనిచ్చినటువంటి తల్లినే అత్యంత పాశవికంగా హత్య చేసినటువంటి ఘటన కలిసివేస్తుంది ఈరోజు. ఇంత జరిగితే ఎవడైతే శివ ఉన్నాడో వాని అమ్మ మాత్రము ఇది తన కొడుకు చేసినటువంటి దారుణాన్ని మాత్రము సమర్థిస్తున్నది. చంపి పాడేయడం కరెక్ట్ అని చెప్తున్నది. అంటే మరి ఆమె ఆడిదా గాడిదా, మరి కడుపుకు అన్నం తింటుందా, గడ్డి తింటుందా, బర్రె పెండ తింటుందా అర్థమైతే లేదు. సారీ ఈ రకంగా మాట్లాడొద్దు. కానీ ఒక తల్లి ఒక ఆడపిల్ల అయి ఉండి సాటి ఒక మహిళను అత్యంత కిరాతకంగా తన ఇద్దరు కుమారులు మర్డర్ చేస్తే వాళ్ళ జీవితాలు కూడా ఈరోజు రోడ్డు మీద పడితే వాళ్ళు కూడా జైళ్ళకు పరిమితం అయితే దాన్ని ఖండించడం పోయి కనీసం బాధ కూడా ఎటువంటి బాధ కూడా ఆమె కళ్ళలో కనబడతలేదు. అత్యంత కర్కశంగా కుక్క పండ్లకి ఇలవాటుకుంటా పక్కపక్క నవ్వుతుంది ఆ పనికి మళ్ళెముడా. ఒకసారి మీరు చూడండి ఏం మాట్లాడుతుంది ఆమె. అసలు దీన్ని ఎవడన్నా సమర్థిస్తాడా? ఇంత దారుణంగా ఉంటారా సాటి మహిళ? చూడండి, పిల్లని తప్పుగా ఇంట్లో ఉంచుకోవడం తప్ప అంటే మీ తప్పే మా తప్పే అని మేము ఒప్పుకునే వరకు బయటకు వెళ్ళగొట్టారు. ఆడ అయిపోగానే గొడవ మా పిల్లగాని నేను తీసుకొని అన్నే పండుకొని పొద్దుగాలు వేసేసాం. ఒకటి ఏంటంటే మర్డర్ జరిగిందని ఒకటి తెలిసి కానీ మిగతా మాత్రం తెలియదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము ఈమె తరపున చావదెంగడం మంచిదంట. అంటే ఎంత బరి తెగించి ఎంత బజారు వీధి రౌడీలాగా ఈమె మాట్లాడుతుందో మీరు ఒకసారి గమనించండి. నిజంగా చెప్పాలంటే నాకు ఒక డౌట్ వస్తుంది. ఈమె ఈ రకంగా మాట్లాడుతుంటే తన ఇద్దరు కుమారులు కూడా ఈరోజు ఆ మర్డర్లో పాల్గొన్నారంటే ఈమె ఏదో చెప్పి వాళ్ళని ట్రైన్ చేసి ఆమెను చంపేస్తేనే మీ ప్రేమకు అడ్డు తొలుగుతుందని చెప్పి ఈమె చెప్పి పంపించినట్లు స్పష్టంగా కనబడుతుంది. ఆ దిశగా కూడా జీడిమెట్ల పోలీసులు ఎంక్వైరీ చేసి ఈ దొంగముండని ఈ బజార్ రౌడీలాక వీధి రౌడీలాక
మరి తన మొగానికి కూడా చక్కగా సంసారం చేస్తుందో చేదో నాకైతే డౌట్ వస్తుంది దీని మాటలు చూస్తే. ఇంత దౌర్భాగ్యంగా ఇంత బరిదెగించి ఈ రకంగా దాన్ని సమర్థిస్తున్నదంటే మరి దీన్ని ఏమనాలి? కడుపు అన్నం తింటుందా, గడ్డి తింటుందా? ఇంత బరిదెగింప. ఖచ్చితంగా ఈమె మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి A4 కింద ఈమెను కూడా పెట్టి రిమాండ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వరకు అయితే నేను అనుకుంటున్నా అంతే. ఎవరేమన్నా నాకు పర్వాలేదు, ఎవరేమన్నా పర్వాలేదంట. ఫస్ట్ నుంచి ఫ్రీగా తిరిగి ఇప్పుడు అప్పుడు నుంచి లేక భయం ఇప్పుడు పెట్టినా. ఇప్పుడు ఆమె సరే ఆమె భయం పెట్టలేదు, మరి నీకేమైంది? నీవు అత్యంత బుద్ధిమంతురాలు కదా, మరి నీ కొడుకుకి ఎందుకు భయం చెప్పలేదు? నీ పెంపకంలోనే తేడా ఉన్నది అంటూ స్పష్టంగా కనబడుతున్నది. నీవే ఇంత బరిదెగించి ఇంత పచ్చిగా మాట్లాడుతున్నావంటే మరి నీవు ఎట్లా ఏ రకంగా కన్నావు వాళ్ళని అర్థమవుతున్నది. వాళ్ళని ఏ రకంగా పెంచినావు? కేవలం 16-19 సంవత్సరాల వయసు కలిగినటువంటి నీ ఇద్దరు కుమారులు, అభం శుభం తెలియనటువంటి పాప 39 సంవత్సరాల మహిళని, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, భర్త లేడు, వాళ్ళ ఆలన పాలన మొత్తం చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఆమె మీద ఉన్నది. తన జీవితంలాగా తన కుమార్తెల భవిష్యత్తు కూడా నాశనం కాకూడదు, వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి నీ కొడుకు అమ్మాయిని 19వ తారీఖు కిడ్నాప్ చేస్తే వాని మీద ఖచ్చితంగా ఆమె కిడ్నాప్ కేసు పెట్టింది. దాంట్లో తప్పేముంది? నీవు సమర్థిస్తావు దొమ్మరదానా? నీకన్నా పశువులు, కుక్కలు, జంతువులు 100 రెట్లు బెస్టు. గడ్డి తినే పశువులు కూడా నీలాగా ప్రవర్తించవు, నీలాగా ఇంత దారుణంగా ఉండవు. ఆమె తప్పు ఎవరిది? ఫస్ట్ నుంచి నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి తిరుగుతుంటే కేసు పెట్టాలి. ఇప్పుడు మా ఇంటికి రాగానే కేసు పెట్టి అక్కడ తిప్పినాకిట వాళ్ళు ఏమీ అనలేదంట. మరి ఇద్దరు తప్పు చేసి ఏం చేద్దాం చెప్పండి సార్, ఇప్పుడు మీరే చెప్పండి సార్. తప్పు కనీసం ఆమె కళ్ళల్లో బాధ కనబడతలేదు, సిగ్గుశరం లేకుండా పక్క పండ్లు గిలబడుతుంది పాసువాన్ల ముండ. ఈ రకంగా నవ్వుతుందంటే దీన్ని ఏమనాలి? కనీసం అసలు బాధపడతలేదు. ఒక ఆడామెకు ఇంత అన్యాయం జరిగి ఒక మర్డర్ కాబడితే సాటి ఆడదానిలాగా కనీసం బాధపడాల్సింది పోయి సమర్థిస్తున్నది మళ్ళీ సిగ్గుశరం లేకుండా. నేనే తప్పు చేసిన సరే, వాళ్ళంటే పక్క నేను తప్పు చేసిన, నేను ఉంచుకున్నా, నేనే అది చేసిన. ఇప్పుడు నన్ను ఏం చేస్తా? ఎంతమంది ఉంచుకున్నదో మరి. ఇప్పుడు అమ్మాయి బయట పడితే తెలుస్తుంది. ఇప్పుడు అమ్మాయి తరపున తప్పు, ఆ అమ్మాయి తప్పు మొత్తం. ఇప్పుడు మా తప్పు లేదు, మా పిల్లగారు మా దగ్గర ఉన్నాం, అది బయటకి ఎత్తెళ్ళిందో తెలవాలి. అది మ్యాటర్ మొత్తం పిల్లకాడు ఉంది, మన కాడ ఏం లేదు ఆడ. కానీ పిల్ల పిలిచిందా, పిల్ల పిలవలేదా మనకైతే తెలియదు. ఇంతవరకు అయితే ఇంకేం తెలియలేదు. ఆడికి పోతే అన్ని తెలుస్తుంది. పిల్ల మ్యాటర్ మొత్తం పిల్ల దగ్గర ఉంటే వీళ్ళు ఉండేది నల్గొండల, వాళ్ళు ఉండేది హైదరాబాద్లో. వాడు హైదరాబాద్ వచ్చి అమ్మాయిని ఎత్తుకపోయాడు. మళ్ళీ మొన్న నల్గొండకి వెళ్ళి వాళ్ళిద్దరు ప్లాన్ ప్రకారం వచ్చి రాత్రి 9 గంటలకు పాపం ఆమె పూజ చేసుకుంటుంటే ఆమె చున్నే ఆమెకు తీసి ఇద్దరు ఊరేసి చంపిపోయినారు. నీ కుమారులు. మ్యాటర్ ఆమె దగ్గర ఎట్లుంటుంది దొమ్మరదానా? నీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏడ తిరుగుతున్నారు, ఎవని కొంప నాశనం చేస్తున్నారు? మరి నీకు ఇంతనన్నా సోయి ఇంకిత జ్ఞానం ఉండాలే కదా. అడిగితే తెలుస్తుంది. మా అబ్బాయి కానీ అది ఉండని ఇద్దరు టెన్షన్ ఏముంది సార్ ఆడ? టెన్షన్ ఏమున్నాయి ఉంటే ఉండొచ్చు, ఇవాళ కాకుండా రేపు పైన పోయి తీసుకొచ్చుకుంటాం. మరి చేసేది ఇప్పుడు వాళ్ళ మీద మర్డర్ కేసు అయ్యి ఒక పోక్సో కేసు అయ్యి వాళ్ళు జైలు పాలైతే కూడా టెన్షన్ లేదంట. ఈరోజు కాకపోతే రేపు తెచ్చుకుంటుందంట. అంటే నువ్వు ఖచ్చితంగా వాళ్ళని ఆ రకంగా ప్రిపేర్ చేసి మీకు ఏమైనా నేను వెనకాలన్నా మీ ప్రేమకు ఆమె అడ్డొస్తున్నది, ఆమెను సావగొట్టుండని చెప్పి పంపినట్లు నీవే ఒప్పుకున్నట్లు అనిపిస్తుంది ఈరోజు. నీవే నీ పిల్లలు చేసినటువంటి దాన్ని నీవే సమర్థిస్తున్నావు అంటే వాళ్ళతో తప్పు చేయించలేవని ఎవడన్నా నమ్ముతాడా నేను? ఏమున్నాడా పెట్టేది ఉంది. ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది, చంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది, నాదైతే తప్పు కాదు. ఆమె ఇంటి మీదకి వచ్చిన తప్పు కాబట్టి ఆమె సావ కట్టడం కరెక్ట్, అది మా పిల్లలది తప్పు. కానీ ఆమె సచ్చేదే కరెక్ట్ నాకైతే తెలిసిన మ్యాటర్. ఫస్ట్ నుంచి ఆమె ఫ్రీగా తిప్పి మా ఇంటికి రాగానే కేసు పెట్టింది. మాది డౌట్ అది. మా పిల్లగాడి గిట్ట షాక్ అయిపోయాడు. మేము రేపు మొన్న పోయినా గిట్ట అదే మాట. కొండముచ్చు ముఖంది ఫస్ట్ నుంచి వాళ్ళదే తప్పంట. ఈమె కొడుకుది ఏం శుద్ధపూసనంట. ఏ రకంగా పెంచిన వాళ్ళని? ఇంతకు నీ మొగడు ఉన్నాడా? నీవు సంసారం చక్కగా చేస్తున్నావు, మాకు డౌట్ వస్తున్నది. ఇంత దౌర్భాగ్యంగా ఇంత జరిగితే కూడా ఇంకా ఏ రకంగా సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నావు మీడియా ముందుకు వచ్చి దొమ్మరదానా? కావున ఖచ్చితంగా ఈ విషయం మీద
జీడిమెట్ల పోలీసులు కూడా కొంత నిర్లక్ష్యం వహించినట్లు మాకు స్పష్టంగా కనబడుతుంది. 19 తారీఖు వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసిండని చెప్తే వాని మీద ఏదో పోక్సో కేసు పెట్టి వాడిని ఎంబడే రిమాండ్ చేస్తే ఇంత దారుణం జరిగేది కాదు. దయచేసి పోలీసులు కూడా ఇటువంటి కేసులు జరిగితే మ్యాక్సిమం కాంప్రమైజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. చాలా వరకు చూస్తాం మనం, దాదాపు అన్ని కేసులలో పోలీసులు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకొని కాంప్రమైజ్ చేసే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఎవడైతే ఇట్లా మైనర్ల మీద, స్కూల్ పిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడి వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసేటటువంటి దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ దొమ్మరి మొండ మీద కూడా ఆ ఎఫ్ఐఆర్లో చేర్చి దీన్ని తక్షణమే రిమాండ్ చేయాలని మరొకసారి కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి SN TV.